నమస్తే, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. నేను సంగప్ప. కొత్త రెవెన్యూ చట్టంతో మొత్తం భూ ప్రక్షాళన అవుతుందని చెప్పి సీఎం అంటున్నారు. భూ వ్యవస్థ మొత్తం కేర్ ఆఫ్ అడ్రస్ ధరణి వెబ్సైట్ కాబోతుంది. ఇక అవినీతి ముచ్చటే ఉండదని సీఎం గట్టిగా చెప్తున్నారు. అయితే వీఆర్ఓల తొలగింపు, రికార్డుల కంప్యూటరీకరణ తప్ప ఇందులో కొత్త ఏమీ లేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం పైన మరింత వివరంగా చర్చిద్దాం. మనతో భూ వ్యవస్థకు సంబంధించి నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మడభూషి శ్రీధర్ గారు, జాతీయ సమాచార మాజీ కమిషనర్. తర్వాత భూమి సునీల్, ఆయన పేరే భూమి సునీల్, ఎందుకంటే భూ వ్యవస్థకు సంబంధించి బాగా రీసెర్చ్ చేశారు. ఆయన నర్సారి యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీల్ రెడ్డి, కానీ ఆయన భూమి సునీల్గా పిలుస్తారు అందరూ. తర్వాత ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, జనగామ ఎమ్మెల్యే అధికార పార్టీ నుంచి. తర్వాత నిరూపిరెడ్డి గారు, సుప్రీంకోర్టు లాయర్. అందరికీ నమస్తే. ముందు మడభూషి శ్రీధర్ గారు, దీనికి సంబంధించి ఇట్లాంటి ఇష్యూస్ మీద మీరు చాలా లోతుగా స్టడీ చేశారు. మీకేమనిపిస్తుంది ఈ వ్యవస్థతో, ఈ కొత్తగా వచ్చినటువంటి కొత్త రెవెన్యూ చట్టంతో నిజంగానే ఎట్లాంటి సమస్య లేకుండా చాలా ఈజీగా భూ వ్యవస్థ సెట్ అయిపోతుంది అనిపిస్తుందా? ఇప్పుడు ఈ చట్టమేమో కొన్ని కార్యక్రమాలకి ఒక చట్టబద్ధత కల్పిస్తుందండి. ఈ చట్టం యొక్క లక్ష్యము కొన్ని ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలకి చట్టబద్ధత కల్పించడం ఈ చట్టం లక్ష్యం. ఇందులో ఒక నియమం ఏమిటంటే భూమికి సంబంధించిన అన్ని వివరాలు ధరణి అనే వెబ్సైట్ లో డిజిటలైజ్డ్ రూపంలో ఉండాలి. ఈ చట్టం ఎవరో మాట్లాడుతున్నారు, అది డిస్టర్బెన్స్ ఉంది సార్. మీరు ఎవరు మాట్లాడకండి, ఎందుకంటే జూమ్ కాబట్టి అందరి వాయిస్ వచ్చేస్తుంటుంది. ముందు శ్రీధర్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. శ్రీధర్ గారు మాట్లాడండి సార్. మడభూషి గారు. అయితే ఈ చట్టం ఇచ్చిన చట్టబద్ధత ఏమిటంటే, ధరణి అనే ఒక వెబ్సైట్ మీరు క్రియేట్ చేసి, వెబ్ పోర్టల్ క్రియేట్ చేసి, అందులో భూమికి సంబంధించిన సకల హక్కుల రికార్డులు, టైటిల్ డీడ్స్ వ్యవహారాలు లేదా వాటి హద్దులు, భూమి సర్వేకి సంబంధించిన ఫలితాలు, మొత్తం సమాచారం, భూమికి సంబంధించిన సమాచారం మొత్తం దాంట్లో నిక్షిప్తం చేసి ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ, ఒకరైనా ఒకరు మరొకరికి అమ్మితే ఆ అమ్మిన వ్యక్తి పేరు మీదకి హక్కులను మారుస్తూ, ఎవరైతే అమ్మినారో ఆ అమ్మిన వ్యక్తికి భూమి పరిధిని తగ్గిస్తూ ఎప్పటికప్పుడు మ్యూటేషన్లు చేస్తూ చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టం చేశారు. అయితే ఈ చట్టం యొక్క మీరు ఇప్పుడు అన్నది ఏమిటంటే, అన్ని సమస్యలకి చట్ట పరిష్కారం అంటే, చట్టమే ఒక పరిష్కారం చూపదు. చట్టం పరిష్కార మార్గాలని చట్టబద్ధం చేస్తుంది అంతే. అయితే పరిష్కార మార్గం ఏమిటండి? సర్వే చేయాలి. ఇప్పుడు రెండు ప్రధానమైన అంశాలు ఇందులో. నువ్వు మొత్తం సర్వే చేయాలి. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న మొత్తం భూమి వివరాలను డాక్యుమెంట్ చేయడం ఇది చిన్న పని కాదండి, చాలా పెద్ద పని. ఈ డాక్యుమెంట్ ఎట్లా చేస్తారు? సర్వే చేస్తే జరుగుతుంది. సర్వే ఎట్లా చేస్తారు? సర్వేకి ఎంత ఖర్చు అవుతుంది? అవన్నీ అదొక పెద్ద పని. ఆ సర్వే చేసి తద్వారా నిర్ధారించిన వ్యవహారాలను, ఫ్యాక్ట్స్ని, డేటాని మీరు ధరణి వెబ్సైట్లో పెడితే, ఆ వెబ్సైట్లో నాన్ రిజిస్టరబుల్ భూముల వ్యవహారాలు కూడా ఆ ప్రోగ్రామింగ్లో కనుక చేరిస్తే, ఒకవేళ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మీరు పోయినప్పుడు ఎవరు రిజిస్టర్ చేసినా, మళ్ళీ ఎంఆర్ఓ చేస్తాడా, తహసీల్దార్ చేస్తాడా, సబ్ రిజిస్ట్రార్ చేస్తాడా అని మనకు అనవసరం, ఎవడో ఒకటి చేస్తాడు. అతను చేస్తున్నప్పుడు నేను అడిగిన భూమి రిజిస్టరబులా కాదా అనేది మనం చెప్పగలిగితే, అది నాన్ రిజిస్టరబుల్ అని ఐడెంటిఫై చేసి ఆగలిగితే అప్పుడు ఈ ప్రోగ్రామ్ మొత్తం సక్సెస్ అవుతుంది. అయితే ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని సమర్థవంతంగా రూపొందించడం, డిజిటల్ సర్వేనో ఇంకేదైనా సర్వేనో చాలా సమర్థవంతంగా నిర్వహించడం, ఈ రెండు చేస్తే, ఆ రెండు చేయడానికి అధికారం ఇచ్చిన ఈ చట్టం తద్వారా ఇన్స్టంట్ మ్యుటేషన్ చేసి వెనువెంటనే పట్టాదారు పాస్ పుస్తకాలు, అప్డేటెడ్ పట్టాదారు పాస్ పుస్తకాలకి ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది అని చట్టం చెప్తుంది. అది జరిగే అవకాశం ఈ రెండు పనులపైన ఆధారపడి ఉంటుంది. అది జరిగితే మాత్రం ఇది ఒక చాలా గొప్ప రిలీఫ్ వస్తుంది ప్రజలకి. ఇందులో అన్నిటికన్నా నాకు నచ్చిన ముఖ్యమైన అంశం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. అంటే ఈ ధరణి యొక్క పోర్టల్, వెబ్ పోర్టల్ అందరికీ అందుబాటులో ఉంచుతామనే మాట ఒక గొప్ప సిస్టమిక్ రెవల్యూషనరీ చేంజ్. అది ఎట్లా అంటే, ఇన్నాళ్ళు డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు, ఆ దగ్గర ఉన్నవాడు చూపుతాడో లేదో తెలియదు, అతను చూపితే తప్ప మనకి ఏ పనులు కావు, ఇటువంటి పరిస్థితి. కనుక అతనికి డబ్బులు ఇచ్చి మనం చూపించుకోవాలి. తర్వాత వాడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అతనికి రకరకాల అధికారాలు కట్టబెట్టారు. ఆ కట్టబెట్టడం వల్ల ఆ అధికారాలు అంటే ఉండక తప్పని అధికారాలు కొన్ని
అధికారాలు కొన్ని ఇవ్వక తప్పదు. కానీ అయినా ఏం జరిగిందంటే ఎక్కడైతే అధికారాలు గుమికూడుతాయో, కేంద్రీకరింపబడతాయో అక్కడ అవి కేంద్రీకృతం అవుతుంది అనేది మనం చదువుకున్న శాస్త్రం. అయితే ఈ చట్టంలో 2 ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఒకటి ట్రాన్స్పరెన్సీని ఇన్కార్పొరేట్ చేయడము, రెండోది ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క ఈ డిస్క్రిషనరీ పవర్ని మినిమం అంటే బేర్ మినిమం 0 లెవెల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో నేను కూడా కొన్ని సలహాలు ఇచ్చే అవకాశం నాకు కలిగింది కనుక నేను చెప్తున్నాను. సాధ్యమైనన్ని చోట్ల మీరు ఎంత అవసరం ఉందని అనుకున్నా కూడా విచక్షణాధికారం ఇవ్వకుండా కేవలం డిజిటైజ్డ్ డేటా ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకునే ఒక ఫెసిలిటీని, ఒక రెడ్యూస్డ్ అథారిటీని ఈ చట్టబద్ధం చేసిందండి. అది ఈ 2 పాయింట్స్ ఆధారంగా అది పనిచేయడానికి 2 ముఖ్య అవసరాలు, సర్వే అండ్ డిజిటేషన్. ఈ 2 జరిగితే ఈ చట్టం ఒక మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. సునీల్ రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ ధరణి వెబ్సైట్ ఇప్పుడు ఫస్ట్ టైం వినట్లేదు. 2018 నుంచి ధరణి వెబ్సైట్ గురించి వింటాం. ఫస్ట్ 2018 మార్చిలోనే పూర్తిగా అందుబాటులోకి వస్తున్నారు. ఆ తర్వాత దాన్ని 19th జనవరి వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా ఇంకా నడుస్తూనే ఉంది. రికార్డుల ప్రక్షాళన తర్వాత మొత్తం ధరణి వెబ్సైట్లకు మన రికార్డులను వచ్చేస్తాయన్నారు. సరే, ఇప్పుడు ధరణి వెబ్సైట్ సంబంధించినటువంటి ఇది వచ్చింది. ఇప్పుడు మొత్తం ధరణి వెబ్సైట్లో ఉంటుంది, పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది అంటున్నారు. మీకేమనిపిస్తుంది? ఇక సమస్యలే ఉండవు, నిజంగానే పూర్తిగా ఈ వెబ్సైట్ తో అన్ని సమస్యలు పరిష్కారం అయితే అనుకోవచ్చా? అంటే కొత్త రెవెన్యూ చట్టం అని మనం గత 2 సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక 2-3 అంశాలు తప్పకుండా ఇందులో వస్తాయనుకున్నాము. అవి రాలేదు. అంటే ఇప్పుడు శ్రీధర్ గారు ఏదైతే చెప్తూ వస్తున్నారో దానికి అదనంగా గనక ఒకటి ఈ రికార్డుల్లో ఉన్న వివరాలని అక్యురసీ, రెండవది ఈ చట్టబద్ధ ప్రాసెస్ లో ఏదైతే కాగితం చివరికి మనం రైతు చేతికి ఇస్తామో ఆ రైతు చేతికి ఇచ్చే కాగితానికి ప్రభుత్వమే భద్రత ఇవ్వగలిగినప్పుడు ఇంకొంచెం ఎక్కువ మేలు జరిగేది. 2 విషయాలు ఇప్పుడు ప్రస్తావిస్తా. ఇది కనుక ఈ మేలు జరుగుతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సి వస్తే, సర్వే జరగాలి. ఎట్లాంటి సర్వే జరగాలి అంటే, మనం ఇంతకు ముందేమో సర్వే అనుకొని రికార్డులు సర్వే చేశాం. ఇప్పుడు సర్వే అని చెప్తున్నాము కానీ GPS రీడింగ్స్ తీసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యేలాగా కనపడుతుంది. అలా కాకుండా తెలంగాణలో ప్రతి ఇంచు భూమి సమగ్రంగా సర్వే చేసి పటాలు తయారు కావాలి. అట్లా కాకపోతే ఈ రోజున 40% మంది రైతుల దగ్గర ఉన్న కాగితాలలో ఉన్న భూమి నెంబర్ ఒకటి, వాళ్ళు వాస్తవంగా దున్నుకుంటున్న నెంబర్ ఇంకొకటి. చాలా వరకు తెలంగాణలో భూములు 1940 ఆ ప్రాంతంలో సర్వే జరిగినప్పుడు పూర్తిగా భూములే సర్వే చేయలేదు. అప్పుడు ఏదైతే సాగు భూములు ఉన్నాయో 30-40%, 50% భూముల వరకే సమగ్రంగా సర్వే జరిగింది. మిగతా వాటికి సర్వేనే జరగలేదు. ఇలాంటి రికార్డులు అన్ని పోయినాయి. నేనేమంటానంటే, భూముల సమగ్ర సర్వే జరగాలి. దానికంటే ముందుగా భూ రికార్డుల ప్రక్షాళన కూడా కొంచెం మనం భిన్నంగా చేస్తుంటే ఈ రోజున ఫలితాలు మరోలాగా ఉండేటి. మేము కొన్ని గ్రామాలలో చేసి చూపిస్తాం కూడా, ఎలా చేస్తే భూ రికార్డుల ప్రక్షాళన పూర్తవుతుంది అనడానికి. గ్రామంలోనే యువతకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారానే రికార్డులో ఉన్న సమస్యలు గుర్తించేట్టుగా చేసి వాళ్ళ ద్వారానే సమస్యలకు ప్రాసెస్ మొదలుపెట్టి దాదాపుగా తెలంగాణలో వరంగల్, నల్గొండ జిల్లాలలో 8 గ్రామాలని పూర్తిగా రికార్డుల ప్రక్షాళన చేశాం. అది 6 నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది టైము. బట్ ఇంతకు మునుపు భూ రికార్డుల ప్రక్షాళన తెలంగాణ ప్రభుత్వం చేసినప్పుడు ఎకరానికి 4,000 ఇచ్చే ప్రోగ్రామ్ తొందరగా లాంచ్ చేయాలి కాబట్టి ఊరికి 6 రోజులు 10 రోజులు సమయం ఇచ్చి తొందరగా చేయటం వల్ల ఈ రోజు రికార్డులు కొంచెం తప్పులు ఉన్నాయి. సో ఈ రికార్డు వెరిఫికేషన్, ఈ ధరణి వెబ్సైట్ లో పెట్టే వివరాలు గనక సరిచేయాలంటే ఈ 2 కార్యక్రమాలు జరగాలి. వెంటనే జరగాల్సిన కార్యక్రమం ధరణి రికార్డులో ఉన్న వివరాలను మరొకసారి గ్రామాలకు తీసుకెళ్లి గ్రామంలోని యువకులకు శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా రికార్డులు మరొకసారి సరిచేసే ప్రయత్నం జరగాలి. దీర్ఘకాలికంగా భూములు సర్వే జరగాలి. భూములు సర్వే జరగడానికి ఎన్నేళ్ళు పడుతుందో కూడా తెలియదు కాబట్టి ముందు రికార్డు ప్రక్షాళన చేసుకొని 5 ఏళ్ళ 10 ఏళ్ళు పడుతుందో కూడా తెలియదు. మన గత చరిత్ర చూసుకున్నట్లయితే భూముల సర్వే ఎప్పుడు మొదలు పెట్టినా 4-5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి సర్వే సంవత్సరం కూడా చేయొచ్చు అని చెప్తున్నాము. సర్వే జరిగినప్పుడు జరగాలి. ఇక ఇంతకుముందు చెప్పినట్టుగా 3వ అంశం ఏంటంటే, దేశం అంతా కూడా రికార్డులని, ఆ రికార్డుల సైడ్ ఆర్ఓఆర్ అంటాం, రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటాం, హక్కులను రికార్డు చేయడం దగ్గర నుంచి ఒక అడుగు పైకెక్కి రైట్స్ రికార్డ్ చేసే వైపు వెళ్తుంది. కేంద్ర స్థాయిలో కూడా అలాంటి జరుగుతుంది. మన దగ్గర కూడా ఏమనుకున్నామంటే, ముఖ్యమంత్రి గారు ఇంటి ముందు సభలలో కూడా ప్రస్తావించారు, ప్రభుత్వ రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే జమేదారులాగా ఉండేటట్టుగా రికార్డులో వివరాలు నమోదు చేసిన తర్వాత కూడా రైతుకు, భూయజమానికి నష్టం జరిగితే ప్రభుత్వమే జుర్మానా కట్టే వ్యవస్థ తీసుకొస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఇప్పుడు తేలేకపోతున్నాము, ఇంకా రాబోయే సంవత్సరాల్లో తెచ్చే ప్రయత్నం చేస్తాం అన్నట్టుగా అసెంబ్లీలో చర్చలో పేర్కొన్నారు.
ఎప్పుడైతే మనం పూర్తిగా టైటిల్ గ్యారంటీ కూడా చేయగలుగుతామో అప్పుడు మనం అనుకున్న సంపూర్ణ మేలు చేయగలుగుతాము. ఆ చర్చలో ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఈ రెండింటితో పాటుగా భూమి వివాదం ఏర్పడితే సత్వరంగా పరిష్కరించే వ్యవస్థ కూడా కావాలి. ఈ రోజున ఏ భూమి సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంత కాలంలో పరిష్కరిస్తారు అనే అంశాలకి క్లారిటీ లేదు. మన దగ్గర సీఎం గారు చెప్పినట్టుగా 87 చట్టాలు ఉన్నాయి. ఇంకో లెక్క ప్రకారం అయితే 145 భూమి చట్టాలు ఉన్నాయి. ఈ భూమి చట్టాల కింద ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. అందుకే బీహార్ చేసిన ఒక ప్రయత్నాన్ని మన దగ్గర చేసుకుంటే బాగుంటుందని పలు సందర్భాల్లో ప్రస్తావించాం. జిల్లాకు ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో అపిలేట్ ట్రిబ్యునల్ కనుక పెట్టుకొని ఈ అన్ని చట్టాల కింద ఉన్న వివాద పరిష్కార వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళ కనుక ఇచ్చినట్లయితే ఇప్పుడున్న వేల సంఖ్యలో ఉన్న భూ వివాదాలని సత్వరంగా పరిష్కరించుకోవడం వీలవుతుంది. అంటే మనం ఈ రోజున తెలంగాణలో భూముల విషయానికి వచ్చినట్లయితే సమగ్ర ఆలోచన చేయాలి. ఆ సమగ్రంగా తీసుకురావాల్సిన మార్పు చేర్పులలో దీనిని ఒక భాగంగా భావిస్తుంది. రైట్ సార్, నిరుప రెవెన్యూ చట్టం గురించి మాట్లాడుతున్నాం. నిరుప్ రెడ్డి గారు, మీరు సుప్రీంకోర్టు లాయర్, మీ దగ్గరికి చాలా ఇట్లాంటి భూ వివాదాలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చి ఉంటాయి. నిజానికి మన దగ్గర మనం చూస్తున్నాం కొన్నిసార్లు అయితే 2 తరాలు, ఒక తరంతో అయిపోక 2 తరాలు కూడా ఈ భూ వివాదంలో చిక్కుని కోట్ల చుట్టూ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి గవర్నమెంట్ చెప్పేది, ముఖ్యంగా సీఎం కేసీఆర్ గట్టిగా నొక్కి వెక్కాడించేది అంటే ఈ చట్టంతో ఇక వివాదాలే ఉండవు, పూర్తిగా వివాదాలని శాశ్వతంగా పరిష్కారం అయితే అంటున్నారు. మీకేమనిపిస్తుంది? ఆ హోప్ కనిపిస్తుందా మీకు? ఇప్పుడు మన శ్రీధరు మరి సునీలు ఈ చట్టం యొక్క స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ని వాళ్ళు కవర్ చేసినారు. అయితే ఇది చారిత్రక చట్టము అని అంటున్నారు. కానీ నేను చెప్పాలంటే తెలంగాణ యొక్క ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చరిత్రని దృష్టిలో పెట్టుకొని తెచ్చిన చట్టాలు అయితే కావు ఇవి. కొద్దిగా ఆల్ ఇండియా పర్స్పెక్టివ్ తీసుకోవాలి. ఈరోజు గత 10 సంవత్సరాలలో ఒకటి గత ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ యొక్క చరిత్ర దృష్టిలో పెట్టుకోవాలి, ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోవాలంటే గత 10 సంవత్సరాలలో వేరే రాష్ట్రాలు ఎటువంటి చట్టాలు తీసుకొచ్చినాయి? ఉత్తరప్రదేశ్ 165 రెవెన్యూ రిలేటెడ్ చట్టాలని ఒక కోడ్లో తీసుకొచ్చి ఒకటేసారి 1 షాట్లో వాళ్ళ ప్రజల ముందు రెవెన్యూ కోడ్ పెట్టినారు. ఇక్కడ కూడా 6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్, తెలంగాణ ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ప్రతి ఒక్క స్టేట్ ఫార్మేషన్, ప్రతి ఒక్క సపరేట్ స్టేట్ మూవ్మెంటు డిమాండ్ భూమితోటి కూడిన డిమాండ్స్ మొదటి నుంచి కాదు, ఇప్పుడు కూడా గత నెల లోపట జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు ల్యాండ్ భూమికి డొమిసిలియరీ రైట్స్ ఇస్తామంటున్నారు. ఇంకో దిక్కు అరుణాచల్ ప్రదేశ్ 6th షెడ్యూల్ స్టేటస్ అడుగుతుంది. ఎందుకంటే భూమి మీద మాకు అధికారం ఉంటుంది కాబట్టి. భూమి అనేది తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ సపరేట్ మూవ్మెంట్ అప్పుడు ప్రజలు చాలా ఆశించారు గవర్నమెంట్ నుంచి. ఒక కోడ్ ఉంటుందని, ఇవన్నీ బాధలు తప్పుతాయని. అదేగాక నేను జేఎన్యూలో చదువుకున్నవాడిని. అక్కడ స్లోగన్స్ వినేది మేము, తెలంగాణ తేబాగా నక్సల్ బారీ నందిగ్రామ్. 70 సంవత్సరాల చరిత్ర ఈ స్లోగన్లో ఉంది. మరి ఈ చట్టం కానీ వేరే ఇప్పుడు తెచ్చిన మార్పులు కానీ ఒక క్యాన్సర్ స్పాట్ పైన మీరు బ్యాండేడ్ అంటించినట్టు ఉంది. ఇది మీరు టూల్. ఇంకొకటి టూల్స్, శ్రీధర్ గారు అన్నట్టు ఇది ఒక టూల్. ప్రజల ల్యాండ్ రికార్డ్స్ పేర్లు మార్చడానికి కానీ ఇది ఒక టూల్. కానీ 2004 నుంచి చూస్తున్నాం మేము. మీరు టూల్స్ చూయించి మాకు సొల్యూషన్స్ అని చెప్తున్నారు. మీరు చూపిస్తుంది టూల్. మీరు కాగితం మీద ఉన్న ఇవన్నీ డీటెయిల్స్ కంప్యూటర్కి ఎక్కి. రెడ్ లైవ్ కట్ అయింది. ఎమ్మెల్యే గారు, ముద్దిరెడ్డి గారు, నిరుప్ రెడ్డి గారి కామెంట్ విన్నారు. ఇది క్యాన్సర్ స్పాట్ పైన బ్యాండేజ్ లాగా మాత్రమే ఉంది, కేవలం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఒకటి. రెండోది, భూ ప్రక్షాళన చేసేంత వరకు, పూర్తిగా భూ ప్రక్షాళన సమగ్ర సర్వే చేసేంత వరకు ఇది పూర్తిగా అమల్లోకి వచ్చినట్టు కాదు, దీనివల్ల పూర్తి ఉపయోగం ఉండదు అన్నట్టు అభిప్రాయం అయితే నిపుణుల నుంచి వస్తుంది. మీరేమంటారు? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేస్తున్న పని అదే కదా. అందరూ మొదటిగా ఇందాక మాట్లాడిన ముగ్గురు ప్రముఖులకు నమస్కారం, వివేశిక్షు యాజమాన్యులకు నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం. ఇందాక మొదలు మాట్లాడిన పెద్ద ఆయన పేరేంటి, వారు
మాడభూష్ శ్రీధర్ గారు జాతీయ సమాచార కమిషనర్గా చేశారు ఇంతకుముందు. శ్రీధర్ గారు కానీ నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా. ఇందాక నిరూపిరెడ్డి గారు కానీ నిరూపిరెడ్డి గారు అంటే సరే పాపం సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేసే అలవాట్లోనే మాట్లాడినారు. కానీ వారు శ్రీధర్ గారు దాన్ని అనుభవంతో మాట్లాడలేదు చాలా వరకు. సునీల్ రెడ్డి గారు పాపం వారు చెప్తూనే స్వాగతిస్తూనే ఈ చట్టాన్ని స్వాగతిస్తూనే దాంట్లో ఉన్న లోపాలను సరిచేస్తే బాగుండన్నారు. కానీ సర్వే నాడు పూర్తిగా జరగలేదు అనేది అంటున్నారు. పూర్తిగా జరిగింది నాడు కూడా. కొన్ని దున్నుతున్న సర్వే నెంబర్ల వరకే దున్నని కాలేదు అని చెప్పిన వారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆనాడు కూడా సర్వే జరిగినాయి. కానీ గట్ నెంబర్ల కింద ఉండిపోయినవి పెద్ద నెంబర్లు. కొన్ని 100 ఎకరాల నెంబర్లు దున్ననివి ఏవైతున్నాయో కొన్ని 100 ఎకరాలుగా ఉండి ఒకటే భూస్వామి ఉంటే దున్నకుండా ఉంటే దాన్ని కంచెగా లేక గట్టుగా గుట్టగా ఒక పెద్దగా నెంబర్గా ఉండిపోయింది ఆనాడు. కానీ ఇప్పుడు ఆ పెద్ద లాట్స్ లేవు. అన్నీ కూడా సీలింగ్ వచ్చిన తర్వాత ఎవరు దున్నితే వారికి ఇచ్చినారో లేక ఎక్సెస్ ల్యాండ్ కింద ఉంటే అసైన్ చేసి కాబడ్డది. ఇప్పుడు చిన్న చిన్న కమతాలుగా విభజించబడ్డాయి ఈనాడు తెలంగాణలో. ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణకు 60 ఏళ్ళు అయిన గాయాలను ఒకటిగా మాన్పుతున్నారు. ఇది నా భాషలో చెప్పాలంటే తెలంగాణ గాయాలను మాన్పుతున్నారు వారు. త్రాగునీటి సమస్య తెలంగాణలో దాదాపు మాన్పినరు. 90% మానింది, మిగతాది మానుతుంది. అది ప్రయత్నం జరుగుతూనే ఉంది. పలు రాష్ట్రాలు వచ్చి స్టడీ చేసిపోయినాయి. అదొక ల్యాండ్ మార్క్ తెలంగాణకు. సాగునీరు పారే నదిని తిరిగి పారిచ్చి ప్రపంచం అంతటా డ్యాముల నిర్మాణం పారే నది మీద జరిగినాయి. కానీ ఇక్కడ గోదావరి నదిని తిరిగి పారిచ్చి కరువు ప్రాంతమైనటువంటి రంగనాయకసరు అది గడ్డ మీద కట్టడం. ముద్దిరెడ్డి గారు ఇరిగేషన్ మళ్ళీ కూడా ఒకసారి మాట్లాడదాం. ల్యాండ్కి సంబంధించిన ఇష్యూలు నేను చెప్పేది కేసీఆర్ తెచ్చిన మార్పు గురించి చెప్తున్నాను. దాంట్లో భాగమే ఈ రెవెన్యూ మార్పు కూడా. తర్వాత కరువు అనే ఆ డ్రాట్ మీద డ్యామ్ నిర్మాణం చేస్తున్న చరిత్ర సృష్టిస్తుంది. ఇది కలియుగం తర్వాత కూడా క్యారీ అయ్యింది ఈ చరిత్ర. ఇది కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ బస్వాపూర్ కానీ ఇంకోటి కానీ ఇంకో కానీ ఇటువంటి ల్యాండ్ మార్క్గా చేస్తున్న వారు మామూలుగా చేయట్లేదు. తన మేధస్సును కరగబెట్టి కొన్ని రోజుల పాటు స్టడీ చేస్తారు వారు. ప్రముఖులందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. అట్లనే సంక్షేమం ఈ దేశమే స్టడీ చేస్తుంది. రైతుకు పెట్టుబడి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలు ఎక్కడ లేదు ఇస్తున్నారు. ఇవాళ రైతు వేదికల నిర్మాణం జరుగుతున్నాయి. ఈ కరోనా సమయంలో కష్టకాలంలో సార్ మీరు ఇంతకు ముందు మీ రాజకీయాల్లో రావడానికంటే ముందు రెవెన్యూ ఆఫీసర్గా పనిచేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశారు. నేను డైరెక్ట్గా మీకు సూటిగా అడుగుతాను సార్. అన్నిటికీ మనకి టైం తక్కువ ఉంటుంది. మీరు అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. స్పెషల్ ఇరిగేషన్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరు రెవెన్యూ ఆఫీసర్గా పనిచేశారు కదా, మీకేమనిపిస్తుంది నిజంగానే ఇది అన్నిటికీ జిందా తిలాస్మత్ అవుతుందా భూ సమస్యలన్నిటికీ? మీ టైం వృధా చేసుకోకండి, వస్తున్నాను అట్టే. సో ఇది ఇందాక కూడా స్వాగతించిండ్రు ఈ సునీల్ రెడ్డి గారు కానీ వారు శ్రీధర్ గారు కానీ. వారి డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది ఇందులో. కానీ ఇవి సర్వే కావాలంటే 15 ఏళ్ళు నాడు జరిగింది. 15 ఏళ్ళు మాన్యువల్. నేడు ఇమ్మీడియట్గా 1 ఇయర్ లోపే డిజిటల్ సర్వే కాబడుతుంది. ఇవాళ ఎదిగిన అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఈరోజు భూ ప్రక్షాళన జరిగింది. 95% జరిగింది ఇప్పటికే రికార్డు. దాంట్లో భూ ప్రక్షాళన జరగలేదు, రికార్డుల ప్రక్షాళన జరిగింది. ఎదుర్కొన్నారు ఎమ్మెల్యే గారు. భూ ప్రక్షాళన జరగలేదు, రికార్డుల ప్రక్షాళన జరిగింది. మీరు పేరు పెట్టారు భూ ప్రక్షాళన జరిగింది. జరిగింది కదా, సంతోషం, జరిగింది అని ఒప్పుకుంటున్నారు. రికార్డుల ప్రక్షాళన ఇక్కడ ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది. అది అందరికీ తెలుసు. అది దాన్ని హద్దులు ఇప్పుడు నిర్ణయించబడాలి. హద్దులు నిర్ణయించడానికి కానీ డిజిటల్ సర్వే టేకప్ చేస్తుంది ప్రభుత్వం. దాంట్లో కూడా అనేకమైన నిష్ణాలతోటి ఒపీనియన్ తీసుకుంటుంది. ఆ విఆర్ఓ వ్యవస్థను ఎందుకు రద్దు చేసినారు అని చాలామంది ప్రతిపక్షాలు ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ఆరోపణ చేసిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డరు. ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఎవరో ఒకరు పోయి మా ఊరు ఇడిచిపెట్టి బయటికి పోయి కడుపు చేతులు పట్టుకొని పోయి సంపాదించుకొని వచ్చి ఒక 2 ఎకరాలు కొనుక్కుంటే దానికి నేను కొనుక్కునే దానికి సత్తా అంటే ఆ డబ్బు పొరుగు చేసుకొని కొంటే నేను అమ్ముతే 2 ఎకరాలు తను ఇమీడియట్గా మార్చుకోలేని స్థితి ఉండేది, దుస్థితి. ఆ తర్వాత 15 రోజులు వ్యవధి కావాలి, 1 నెల రోజులు వ్యవధి కావాలని చట్టం ఉండేది.
అందుకని అతను 15 రోజులు పొట్ట పాటు ఉండలేడు. మళ్ళీ వెళ్ళి ఓ నెలకు 2 నెలలకు వచ్చి రికార్డు మార్చమని అడిగితే మా తాలూకు వాళ్ళు ఎవరో, మా వెనక వాళ్ళో, మా ముందు వాళ్ళో, మా పాలువారో ఎవరో ఒకరు మళ్ళీ దరఖాస్తు పెట్టి దీన్ని చేయకూడదు అంటే ఆ బీదవాడు అవస్థపడేవాడు. కానీ నేరు అట్లా కాదు, అవస్థపడి నా వెనక వాళ్ళను, ముందు వాళ్ళను, పక్క వాళ్ళను కంటిన్యూగా వాళ్ళను కన్విన్స్ చేయటం, వాళ్ళకి మళ్ళీ పవల బేడ వేయటం, లేకపోతే విఆర్ఓను కన్విన్స్ చేయటం, తర్వాత ఆర్ఐని కన్విన్స్ చేయటం, సూపరింటెండెంట్ కన్విన్స్ చేయటం, తైల్దారి కన్విన్స్ చేయటం, ఆర్డీఓను కన్విన్స్ చేయటం, లేకుంటే అప్పీళ్ళు పోవటం, ఈ వ్యవస్థ దుస్థితి ఉండేది. అది ఈనాడు లేకుండా ఉండాలని చెప్పి ఆ బీదవాడు కొన్న రోజే ఎమ్మెల్యే గారు రిజిస్టర్ చేస్తే తక్షణమే తన పాస్బుక్ నుంచి అప్పుడే తొలగించబడి ఆ కొనుక్కున్న వాడిపైన అతని పైన మార్చేస్తాం. అదే రోజు అప్పుడే సాయంకాలానికల్లా పాస్బుక్స్ చేతికి వచ్చేస్తాయి, ఆ ఇబ్బంది ఉండదు. ఇక కబ్జారు కాలం ఉండాలని కూడా ప్రతిపక్షాలు వాదించినాయి, అది పొరపాటు. ఆ 2 ఎకరాలు పాపం మా బీదవాడు కొనుక్కున్న తర్వాత మళ్ళీ పొట్ట చుట్టూ పట్టుకొని తను ఎక్కడ సంపాదించుకుని వచ్చిండో, ఎక్కడైతే పనిచేసిండో సంస్థలో అక్కడికి వెళ్తాడు, ఢిల్లీకో, బొంబాయికో, లేకుంటే మా దుబాయ్కో ఎక్కడికో వెళ్తాడు. ఆ 2 ఎకరాలు తను ఎవరికో ఇచ్చి వెళ్ళి ఏదో పంట వేస్తే వచ్చేసరికి మళ్ళీ 2 ఏళ్ళు బట్టి కనుక వస్తే ఆ 2 ఏళ్ళు ఆయన పేరు మీద కబ్జా రాస్తాను. తర్వాత అదొక హక్కు కల్పిస్తే ఆయన 2 ఏళ్ళు ఇంతకాలం వెళ్ళి పిల్లల్ని వదిలిపెట్టిపోయి సంపాదించి వచ్చిన కొనుక్కున్న ఆస్తి పైన మళ్ళీ కబ్జార కాలం రాసి క్రియేట్ చేసిన తర్వాత నేను ఖాళీ చేయను, నాకు రైట్ వచ్చింది 3 ఏళ్ళు అని చెప్పి కోర్టుకెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ చేస్తే ఆ బీదవాని పరిస్థితి ఏం కావాలి? అందుకని కొనుక్కున్న తర్వాత ఒకసారి అతను పట్టదారే, అందుకని కబ్జా కాలం తీసేయబడ్డది రెవెన్యూ ఈ చట్టంలో, ఇప్పుడు కొత్త చట్టంలో. ఈ విఆర్ వ్యవస్థను ఇట్లా మళ్ళీ ఇబ్బంది పెడుతుంది కాబట్టి అవసరం లేదు. కాబట్టి ఒకసారి మారిన తర్వాత జమాబందీ అవసరం లేదు. ఇక జమాబందీ అనేది రిజిస్ట్రేషన్తో పాటు జమాబందీ అయిపోతుంది. జమ అటు ఖర్చు, జమాబందీ అయిపోతుంది. ఆనాడు పెట్టిన ఉర్దూ పదాలు ఇవి. ఆనాడు చేసిన సర్వే ఎందుకు లేట్ అయింది, ఈనాడు ఎందుకు తొందరగా అయిందంటే మాన్యువల్లో ఆనాడు మొదలు గ్రామం వెళ్ళిన తర్వాత చాటింపు వేసేవారు. దానికి గ్రామం మధ్యలో రేఖ పోయేది. ఆధారు, కార్డును, ఆఫ్సెట్స్ అని, టిప్పర్ అని, పక్కా బుక్ అని, ప్రతి బుక్ అని, పోర్ట్ ఖరాబ్ అని, తర్వాత ఇనామ్ ల్యాండ్స్ అని, చౌతా ఇనామ్ అని, ఫారెస్ట్ ల్యాండ్స్ అని, నో మెన్ ల్యాండ్ అని, ఓవర్ ల్యాపింగ్ అని, ఇన్ని విధాలు ఉండేవి వ్యవస్థలు. ఇప్పుడు అవన్నీ ఉండవు. ఇప్పుడు మనకు కంప్యూటరైజర్ వచ్చింది, డిజిటలైజేషన్ వచ్చింది. కాబట్టి మీరు కంక్లూడ్ చేయండి. మీరు ఒకటి, ఈ చట్టంతో పూర్తి పారదర్శకత వస్తుంది ఒకటి, రెండోది పూర్తిగా భూ వివరాలన్నీ కూడా ధరణి వెబ్సైట్లో ఉంటాయి. ఇక ఏది జరిగినా కూడా ఇమీడియట్గా అప్డేట్ అయిపోతుంది, జస్ట్ బ్యాంక్ అకౌంట్ లాగా అని చెప్పి సీఎం కూడా అన్నారు. ఏమంటే మీకేమనిపిస్తుంది, అట్లా కాదనిపిస్తుంది ఒకటి. రెండోది ఈ చట్టం రూపకల్పనలో ఆల్రెడీ నేను కొద్ది వర్క్ చేశానని చెప్పి మాడబు శ్రీధర్ గారు కూడా చెప్పారు. కాబట్టి మీకేమైనా డౌట్స్ ఉంటే శ్రీధర్ గారు కూడా మాట్లాడతారు. శ్రీధర్ గారు, సునీల్ గారు ఈ యాక్ట్లలో ఇప్పుడు తీసుకొచ్చిన 2 చట్టాలలో అందులో ఉన్న స్పెసిఫిక్స్ గురించి మాట్లాడినారు. ఇది ముత్యం రెడ్డి గారు అన్నట్టు ఇది ఒక చారిత్రక, ఇది ల్యాండ్ మార్క్ యాక్ట్, ఇది ఒక చారిత్రక ఇది చట్టం ఇది. కానీ ఇక్కడ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ యొక్క చరిత్రని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన యాక్ట్లు కావు ఇవి. ఒకటి, మీరు పటేల్ పట్వారీని ఊర్లకి పోస్టులు తీసేస్తారా, విఆర్ఓ పోస్టు తీసేస్తారా, మాకు అదంతా దాంతో సంబంధం లేదు. మా ఊరు రికార్డులు మా ఊర్లో ఉండాలి. మా ఊరు రికార్డు నువ్వు కంప్యూటరైజేషన్ అని, డిజిటైజేషన్ అని తీసుకుపోయే మండల ఆఫీసులో పెడితే కాదు. గ్రామ పంచాయత్ అనేది కాన్స్టిట్యూషన్లో చేర్చినారు 73rd అమెండ్మెంట్ తర్వాత. మా ఊర్లో మా గవర్నమెంట్ ఉండాలి. మా ఊరి ల్యాండ్ రికార్డ్స్ మా ఊరి పరిధిలో ఉండాలి, తీసుకుపోయి మండల ఆఫీసులో పెడితే కాదు. ఒకటి. రెండవది, గవర్నమెంట్ వాళ్ళ సొంత పోర్టల్ పెట్టాలి. ధరణి ఏంది, వాళ్ళు చేసిన పాస్ట్ రికార్డ్ ఏంది, ధరణితో మాకేం సంబంధము? సుప్రీంకోర్టులో ఉన్నాము, 4 నెలల నుంచి హియరింగ్ జరుగుతున్నది. మేము జూమ్ మీద చేయడం లేదు కదా, మేము మీట్ మీద చేయడం లేదు కదా, మా ఓన్ సొంత పోర్టల్ ఉంది. ఈ రెవెన్యూ పోర్టల్ సొంత గవర్నమెంట్ పోర్టల్ ఎందుకు ఉండొద్దు? ఒక ప్రైవేట్ ఏజెన్సీకి మనము అవుట్ సోర్స్ ఎందుకు చేయాలి? రెండోది. మూడోది, సునీల్ చెప్తున్న మాటల అర్థం ఎందుకు ఉంటుందంటే ఆయన చట్టాల గురించి చెప్తాడు, ఆ చట్టాలు ఏ విధంగా కోర్టులు ఇంటర్ప్రిట్ చేసినాయి అనేది కూడా చెప్తాడు. రెండు అవసరం. ఒక చట్టాల గురించి తెలుసుకునేది ఉంటే ఏ రెవెన్యూ ఆఫీసరో, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ని పట్టుకొని వినొచ్చు మనం చట్టాలు ఏమిటి అనేది. సునీల్ చెప్తున్న దాంట్లో అర్థం ఎందుకు ఉంటుందంటే చట్టాలలో ఉన్న అర్థం కాకుండా కోర్టులు ఏ మాదిరి దాన్ని ఇంటర్ప్రిట్ చేసినాయి. ముత్యం రెడ్డి గారు అన్నట్టు ఇది ల్యాండ్ మార్క్ యాక్ట్ కావచ్చు, కానీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనేటివి ఉన్నాయి. సివి నాగార్జున రెడ్డి జడ్జిమెంట్ కానీ, లేక సుదర్శన్ రెడ్డి జడ్జిమెంట్ కానీ, భారత వ్యాప్తంగా ఎప్పుడైనా
ల్యాండ్ లిటిగేషన్ వస్తే ఉత్త తెలంగాణలోనే ఇంకెక్కడ లేదు భారతదేశంలో ల్యాండ్ రికార్డ్స్ని చూసి టైటిల్ డిటర్మిన్ చేయగలిగిన డేటా తెలంగాణలో దొరుకుతుంది, కానీ ఇంకెక్కడ దొరకదు, భారతదేశంలో ఎక్కడ దొరకదు. ఇప్పుడు అన్నీ మంచిగా ఉన్నాయి, ఎవరో వచ్చినారు బయట నుంచి 2 ఎకరాలు కొన్నాడు, 2 రోజులల్లో మ్యూటేషన్ అయిపోయింది, బాగానే ఉంది. ఒక చైన్లో దాని బలమంతా వీకెస్ట్ లింక్లో ఉంటుంది. బెస్ట్ కేస్ సినారియో ఉంటుంది, వర్స్ట్ కేస్ సినారియో ఉంటుంది. ఇప్పుడు ముత్యం రెడ్డి గారు చెప్పింది బెస్ట్ కేస్ సినారియో. వర్స్ట్ కేస్ సినారియోలో పనికొచ్చేది మీ కాస్తదార్ కాలమే. అటువంటి ఏవేవైతే కాలమ్స్ మీరు తీసేసినారో అవే కాలంలు టైటిల్ డిటర్మిన్ చేస్తాయి. అందుకొరకే విఆర్ఓతో సంబంధం లేదు, పటేల్ పట్వారీలతో సంబంధం లేదు. మా రికార్డు మా ఊరిలో ఉండాలి ఒకటి. రెండవది, ఏవైతే చట్టాలు ఉన్నాయో అదే కాకుండా కోర్టులు ఏ మాదిరి దాన్ని ఇంటర్ప్రిట్ చేసినాయి అనేది ల్యాండ్ మార్క్ చట్టం అనుకుంటా చెప్తే కాదు, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఒక రెవెన్యూ కోడ్ అనేది తయారు చేయాలి. మన సునీల్ అన్నట్టు ఒక కాంప్రిహెన్సివ్ కోడ్ ఉండాలి. ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రము 165 చట్టాలను ఒక దగ్గర తెచ్చినప్పుడు ఇక్కడ పీస్ మీల్ ఏంది? ఆ పీస్ మీల్ కూడా ఏంది? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏమన్నాడు, రెవెన్యూ రికార్డ్ కొరకు నేను రెవెన్యూ రికార్డ్ యొక్క ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ నేను ఇంపోర్ట్ చేస్తున్నా అన్నాడు. ఎక్కడి నుంచి? ఆస్ట్రేలియా నుంచి. టారెన్స్ సిస్టమ్ అని. నువ్వు టారెన్స్ సిస్టమ్ అడాప్ట్ చేస్తావా, రాజా తోడర్మల్ సిస్టమ్ అడాప్ట్ చేస్తావా, శివాజీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అడాప్ట్ చేస్తావా, లేక కొత్తగా ఒక కేసీఆర్ మోడల్ ఆఫ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ తెస్తావా? అందులో ఇక్కడ ఉన్న రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ యొక్క చరిత్ర, ఈ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చరిత్ర మనకు దొరికేది ఎక్కడ? మనం అబాలిష్ చేసిన బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో. ప్రతి లాయర్ ఆఫీస్లో ఈరోజు కూడా బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్టాండింగ్ ఆర్డర్స్ పెట్టుకొని కూర్చుంటారు. అది పనికిరాని బోర్డు అయి ఉంటే దాని స్టాండింగ్ ఆర్డర్స్ ఎందుకు ఫాలో అవుతున్నారు? బోర్డ్ ఆఫ్ రెవెన్యూ తీసేస్తుంది, పటేల్ పట్వారీ తీసేస్తుంది, విఆర్ఓ తీసేస్తుంది. కానీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో మీరు క్రియేట్ చేసిన ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏంది? ఏది కాకుంటే ఆంధ్ర ఏరియాకు ఇంగ్లీషోడు బ్యాడెన్ పావల్ ఇచ్చిపోయిన సిస్టమ్ అన్నా ఫాలో కాని ఉంటుంది. ఏ సిస్టమ్ అన్నా ఫాలో కాండి, కానీ ఊరి రికార్డ్స్ ఊరిలో ఉండాలి. అదే కాకుండా ఒక ల్యాండ్ రికార్డ్ నుంచి టైటిల్ కూడా మనం డిటర్మిన్ చేసుకునే స్తోమత కలిగిన యాక్ట్ని ఇంత తేలికగా తీసిపారేయదు. రైట్ సార్. మడబు శ్రీధర్ గారు, ఒక విషయం, ఇప్పుడు 16 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతున్నారు. ఇంతకుముందు పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నింటినీ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు డీల్ చేస్తానని చెప్పారు. అవి 16,000 మీద ఉన్నాయని చెప్పి సీఎం అన్నారు. అంటే ఇక ముందు భవిష్యత్తులో వచ్చేటువంటి వివాదాలు ఏమైనా వస్తే కోర్టుకు పోవాల్సిందే అన్నారు. నిజంగా ఒకటి, ఇంకోటి ఏమన్నారంటే రానే రావు అన్నారు. నిజంగానే భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు లేనటువంటి అంత పారదర్శకమైనటువంటి వ్యవస్థ సెట్ అయితే అనిపిస్తుందా ఈ ధరణి వెబ్సైట్లో సెట్ చేసిన తర్వాత, సమగ్ర భూ సర్వే చేసిన తర్వాత? మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మన మిత్రులు చెప్పింది, మన చెప్పిన విషయాలు కానీ, నిరూప్ రెడ్డి చెప్పిన విషయాలు కానీ ఏమిటంటే, ఒక సమగ్రమైన కార్యాచరణ ఉండాలి, చారిత్రక దృక్పథం ఉండాలి, తర్వాత ఒక సమగ్రమైన చట్టాల రూపకల్పన ఉండాలి. అంటే ఒక రెవెన్యూ కోడ్ లాంటి అన్ని రెవెన్యూ కోడ్లను మనం పుణికి పుచ్చుకొని దాంట్లోంచి ఒక పనికొచ్చే ఒక వ్యవస్థని తయారు చేయాలి అని అన్నారు. అది కరెక్ట్, అదే నేను కూడా కోరేది అదే. అయితే ఇది చేయడానికి అంతకుముందు ఉన్న ప్రాథమికమైన కర్తవ్యం ఏమిటంటే, మన సునీల్ చెప్పినట్టుగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరగాలి. ప్రక్షాళన అంటే ఎవరి పేరు మీద ఉన్న భూమి అతనికే ఉన్నట్టుగా ఆ నేల మీద కూడా కనపడాలి. అది కాగితాల్లో ఉంటే సరిపోదు, నేల మీద కూడా ఆ భూమి హద్దులతో పాటు చూడగలిగే స్థితిలో ఉండాలి. ఈ 2 అచీవ్మెంట్స్ చేయాలండి. ఇవి చట్టాలు చేయవి. చట్టాల్లో మీరు ఇవన్నీ చూడలేరు. ఇవి ప్రోగ్రామ్స్ కి సంబంధించిన విషయాలు. అంటే ముందుగా మీరు రికార్డుల సర్వే చేసుకుని, ప్రక్షాళన చేసుకుని, మొత్తం అప్డేట్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్ ధరణి అనే వెబ్సైట్ ప్రభుత్వ వెబ్సైట్. నిరూప్ రెడ్డి గారికి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇదలుచుకున్నాను. ఏపీ రెవెన్యూ, తెలంగాణ రెవెన్యూ వెబ్సైట్ కాల్డ్ ధరణి. వాళ్ళు ఆ పేరు ధరణి అని పేరు పెట్టుకున్నారు. అదొకటి. నిరూప్ రెడ్డి గారు ఇంకొక చాలా ఇంపార్టెంట్ మాట ఒకటి చెప్పినారు. ఏమిటంటే, నా ఊళ్ళో నాకు రికార్డు ఉండాలి అనేది 100% కరెక్ట్. అది మాట. అది నా రికార్డే నా దగ్గర లేకపోతే ఇక గ్రామ స్వయం పాలన అనే ప్రసక్తే లేదు కదా. అయితే ఇప్పుడు ఇది ఇక్కడ కూడా నేను కనుక్కున్నది ఏంటంటే, నేను ఈ బిల్లు చర్చలో పాల్గొన్నప్పుడు నేను అడిగింది కూడా ఇదే. మరి మీరు మొత్తం డిజిటైజ్ చేస్తే ఈ డిజిటైజ్ చేసిన వాడి దగ్గర పోవాలి, వాడి ఊళ్ళో వాడికి రికార్డు ఉండదు, కష్టమైన సమస్య కదా అని నేనైతే, నాకు కూడా అదే నిరూప్ రెడ్డికి వచ్చిన ఆలోచన వచ్చింది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు హార్డ్ కాపీస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఆ కాపీలు రిజిస్టర్లో రాయడము మెయింటైన్ చేస్తూ వాటిని డిజిటైజ్ చేసి డిజిటల్లో కూడా పెట్టాలనే ఒక బృహత్ ప్రణాళిక ఉందని ఆ చర్చలో నాకు కనపడింది.
అది చేస్తే అది సునీల్ చెప్పిన 2 సమస్యల్లో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఏమిటంటే మొత్తం రికార్డులని ప్రక్షాళన చేసి రికార్డుకి నేలకి సమన్వయం చూపి అటువంటి రికార్డు తయారు చేస్తేనే ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి, లేకపోతే కావు. అదే మన నిరూప్ చెప్పింది అదే, సునీల్ చెప్పింది అదే, నేను చెప్పింది కూడా అదే. అవి సాల్వ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎట్లా సాల్వ్ అవుతాయి అంటే ఇవన్నీ చేయండి కావు. మురళి ఇక రెండోది ఏంటంటే ఒక మాట, ఇప్పుడు అది పటేల్ చేస్తాడా, పట్వారీ చేస్తాడా, విలేజ్ ఆఫీసర్ చేస్తాడా, తహసీల్దార్ చేస్తాడా, అడిషనల్ కలెక్టర్ చేస్తాడా, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం, మనకు తెలుసు అవన్నీ. అయితే వాళ్ళకి ఏమి చేయడానికి అవకాశం లేదు. కేవలం ఇగో ఇది ఇతను అమ్ముకున్నాడు, అమ్ముకున్నాడు బికి, ఇది నువ్వు చేయాలి అనే ఒక పరిమితమైన అధికారాలు, పరిమితమైన బాధ్యతలు, అధికారాలు కూడా కాదు. అసలు ప్రజా సేవకులు అంటే ఏంటండి? ప్రజా అధికారులు కాదు వీళ్ళు, ప్రజా సేవకులు. ఓకే ఓకే సార్. ఫైనల్ గా సార్ ఓకే సార్, టైం అయిపోయింది. వాళ్ళకి మీరు ఎందుకు పెడతారండి ప్రోగ్రామ్స్ అసమగ్రంగా చర్చించడానికి? సార్ ఎందుకని 1 అవర్ నుంచి తీసుకుంటాం సార్, కాకపోతే తప్పదు కదా. అండి మరి మేమంతా ముగ్గురం పాపం ఢిల్లీ నుంచి ఆయన మంత్రిగా ఎమ్మెల్యే గారు, ఆయన విలేజ్ బాగా తెలిసిన ఆయన ఆయన మీరు టైం లేదంటే మరి పెట్టి మానేయండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సునీల్ రెడ్డి గారు ఒక విషయం, సునీల్ గారు ఫైనల్గా ఒక పాయింట్ చెప్పండి. ఎన్ఓసికి సంబంధించినటువంటి దీంట్లో క్లారిటీ లేదని ఒక కాలర్ ఫోన్ చేశారు. మీకు అనిపిస్తుంది ఆయన ఎన్ఓసి వల్లనే చాలా అవినీతి జరుగుతుంది, ఎన్ఓసికి సంబంధించిన ఇష్యూలోనే. ఎన్ఓసి లేకుండా ఈ ఇష్యూ రాకుండా ఉంటుందా భవిష్యత్తులో అని అడుగుతున్నారు. డైరెక్ట్ పాయింట్. ఎన్ఓసి అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు, కానీ ఏ భూములను అయితే రిజిస్ట్రేషన్ చేయకూడదో ఆ రిజిస్ట్రేషన్ చేయకూడని భూముల జాబితా కలెక్టర్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్ళింది. ఈరోజు తెలంగాణ సమాజం ఎదుర్కొన్న సమస్య ఏంటంటే లక్షల కొద్ది ఎకరాల భూమి అమ్ముకోవడానికి వీలున్న భూములు, పట్టా భూములు, హక్కులున్న భూములు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయినాయి. వీటిని మేము తీసేయించుకోవాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మొన్న చూసిన సంఘటన కూడా అదే, కలెక్టర్ అనుమతి ఇవ్వాలి లేదా సివిల్ కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఈ రోజున 6 చట్టం ప్రకారం అది ఈ సమస్య సాల్వ్ చేయదు. నిషేధిత భూముల సమస్య అనేది రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22 కింద ఉంటుంది. వాళ్ళ అధికారాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇప్పుడు అధికారాలు కలెక్టర్ దగ్గర కొనసాగిస్తారా? నేను ఎప్పుడేమంటున్నానంటే ఈ రెవెన్యూ అధికారులకు ఉన్న అన్ని అధికారులు కలిపి ఏమైనా ట్రిబ్యునల్ కు పెడతారా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతానికి ఆ ఎన్ఓసికి సంబంధించిన అధికారాలు కలెక్టర్ చేతిలో ఉంటాయి. అది వేరే చట్టం, అది 6 పరిధిలోది కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, తర్వాత సునీల్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, తర్వాత నిరూప్ రెడ్డి గారు ఉన్నటువంటి టైంలో మనం కంక్లూడ్ చేసాం. థ్యాంక్ యూ. ఇది ఇవాళ 7 PM లైవ్ షో.